రత్నం రాజ్యం నుంచి గరుడ రాజ్యానికి ఎలా వెళ్ళాలని అడిగితే అప్పుడు చెప్తారు, మీకు తూర్పు దిక్కుగా ఉన్న కళింగ రాజ్యం దాటి వెళ్ళగానే ఒక ఎడారి వస్తుంది. ఆ ఎడారిలో ఒంటెల మీద 2 రాత్రులు 2 పగళ్ళు వెళ్ళగా వెళ్ళగా ఒక మహాసముద్రం వస్తుంది అని చెప్తారు. ఆ మహాసముద్రంలో ఈశాన్య దిక్కుగా మండలానికి 15 రోజులు తక్కువ, అంటే 33 రోజులు ప్రయాణిస్తే అక్కడ ఒక దీవి వస్తుంది. ఆ దీవిలో నరమాంస భక్షకులు ఉంటారు. మీరు ఈ పడవల్లో అంత దూరం ప్రయాణం చేయడమే కష్టమంటే ఇంకా నరమాంస భక్షకుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్తారు. మీరు ఖచ్చితంగా దీవిని దాటుకునే వెళ్ళాలి. కుడివైపు వెళ్తే పడవల తట్టుకోలేనంత పెద్ద పెద్ద అలలు వచ్చి మునిగిపోతారు. అదే ఎడం వైపు వెళ్తే పెద్ద పెద్ద సుడిగుండాలు ఉంటాయి. ఆ సుడిగుండాల్లో ఖచ్చితంగా పడవ మునిగిపోద్ది, అందరూ చనిపోతారు. ఖచ్చితంగా మీరు ఆ దీవిని దాటుకునే వెళ్ళాలి అని చెప్తారు. ఆ దీవిని దాటగానే ఒక రాత్రి ఒక పగలు ప్రయాణిస్తే మీకు దట్టమైన అడవి వస్తుంది. ఆ అడవి లోపలికి వెళ్తే ఆ అడవిలో అడవి మనుషులు ఉంటారు. వాళ్ళు మనుషుల్ని చంపరు, కానీ వాళ్ళతో మాట్లాడటం మాత్రం మనకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. వాళ్ళని దాటుకుని వెళ్తే 4-5 గ్రామాలు వస్తాయి. ఆ గ్రామాలు దాటకే వచ్చేదే గరుడ రాజ్యం అని చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు నవ్వుకొని ఏమంటారంటే, మీరు అక్కడికి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఈ ప్రయాణంలో ఆకలికి కొంతమంది చచ్చిపోతే ఆ నరమాంస భక్షకులు మిగిలిన వాళ్ళు చనిపోతారు. వాళ్ళని దాటి మీరు అడవిలోకి వెళ్ళేసరికి అందరికీ ఓపికలు అయిపోతాయి, వాళ్ళతో పోరాడే శక్తి ఉండదు. సో మీరు మా రాజ్యం చేరుకోవడమే కష్టం, ఇంకా మా రాజుని చేరుకుంటారని చెప్తారు.